పర్లేదు పర్లేదు మామూలు పని బంగపెళ్ళి. ఏ బాబు పళ్ళు బాబు చెప్పండి అమ్మగారు. ఏటి పరకెంత ఏటి ఉందండి. ఏటి పళ్ళు అమ్ముతున్నావా బంగారం అమ్ముతున్నావా? ఈ సంవత్సరం కాపులేదు అమ్మగారు, పరక ఉన్నాయి. మీ ఎంతకెత్తా చెప్పండి అమ్మగారు. ఎంతకెవడం ఏంటి మరి అంతలే రేట్లు చెప్పేస్తున్నావు ఇంకెక్కడ లేనట్టు. మా కాపులు ఎప్పుడు ఏం చేస్తాం అమ్మగారు, అలాగే ఉంటుంది. ఇచ్చి బేరమా పట్టుకుపోయి బేరమా? ఇచ్చి మీ బ్యాంక్ చెప్పండి, డబ్బై తాగు చేద్దాం. సరే అయితే పరక 200కి అక్కడ ఇట్టెళ్ళు. మరి తక్కువ కదా అమ్మగారు, మరి అంత తక్కువ మీ అదక్కరు ఇవ్వకూడదు. మాకు ఏంటి ఇంతకీ తేల్చు బేరం. మాకు గిట్టుబాటు అవ్వాలి, ఒక రూపాయి మేము తినాలి, మీరు తినాలి. ఆ రేటు కాదు ఈ రేటు కాదు, ఒక 400 అయితే ఇస్తున్నాం కదా. 200 రూపాయలకి ఒక్క రూపాయి ఎక్కువ పెట్టను. అలా అలా అయితే అమ్మగారు, అలా అంటే పనవదమ్మ గారు. పొడమేటి సందు చివరి దాకా వచ్చాడు, పళ్ళు అలాగే తినన్నాడు. ఫోన్లే నీ దగ్గర అలవాటని తీసుకుంటున్నాం. ఇచ్చి బేరం చెప్పు. 300 అమ్మ కదా, ఇంకా ఎండలో పెట్టి ఊరినాం మేమని. ఇంకా మీ మాటగా మా మాటగా 300 అయితే తీసుకుంది. సర్లే అలవాటైనోడివి మంచి పండు తెచ్చేవాడివి. సరే అక్కడ పెట్టు. అలాగే అమ్మగా పెడతామండి. ఏ కాపు మజ్జిగ తాగుతావా? ఏటి కొంచెం మజ్జిగ తాగుతావా? ఫోన్లేనమ్మా, ఎవరినమ్మా, కడుపులో చల్లగా ఉంటుంది. సరే ఉండైతే తెచ్చిస్తాను. అలాగే అమ్మగారు, మంచి పళ్ళండి. ఒకసారి తిన్నారంటే మీ వాళ్ళు ఎప్పుడు అలాగే చెప్పా అంటగట్టుంటావు. తీయటి పళ్ళు మా మాట అమ్మగారు. నువ్వు అలాగే చెప్తావు అత్తమాను. లేనమ్మగారు, మా మాట తేడా ఉంటే నెక్స్ట్ టైం మా దగ్గర తీసుకోకండి. మేము చాలా క్వాలిటీ పళ్ళు ఉంటాము, తీయగా ఉంటాయి. ఒక్క మొక్కగా పుల్లగా ఉండదు, మీకు తీసుకోండి. మందు కొట్టని పళ్ళనే నీ దగ్గర తీసుకోవడం. అవునమ్మగారు, అట్లా ఎటువంటి మందు కొట్టుకున్నా అమ్ముతామండి మేము.